అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీ అన్నపూర్ణాష్టకం గురించి తెలుసుకోబోతున్నాం. ఇది పైకి చూడ్డానికి ఒక పవిత్ర స్తోత్రంలా అనిపించినా దీని లోతుల్లోకి వెళ్తే మన ఆత్మకు పోషణనిచ్చే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక మార్గదర్శి కనిపిస్తుంది. మరి దీనిలోని ఆంతర్యం ఏంటో ఒకసారి చూద్దాం. ఈ విశ్లేషణను మొదలుపెట్టే ముందు ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. మనం పోషణ కావాలి అని అడిగినప్పుడు మనం నిజంగా దేనికోసం ఆరాటపడుతున్నాం? అంటే మన ఆకలి కేవలం కడుపు నింపుకోవడానికేనా, లేక అంతకు మించినదా? ఈ ప్రశ్న మనల్ని మన లోపలికి చూసుకునేలా చేస్తుంది. ఈ స్తోత్రం ఎవరికి అంకితం చేయబడింది అంటే జగన్మాత అయిన అన్నపూర్ణాదేవికి. ఆమె పవిత్ర నగరమైన కాశీకి అధిదేవత. ఆమెను కేవలం ఆహారాన్నిచ్చే దేవతగా మాత్రమే కాదు, సకల జీవులకు తల్లిగా, యావత్ విశ్వానికి పోషకురాలిగా మనం పూజిస్తాం. సరే, ఇక ఈ స్తోత్రంలో ఉన్న ముఖ్యమైన విషయానికి వద్దాం. ఈ స్తోత్రంలో మళ్లీ మళ్లీ వినిపించే మాట భిక్షాం దేహీ. ఈ ఒక్క అభ్యర్థన ఈ స్తోత్రం యొక్క మొత్తం ఆధ్యాత్మిక సందేశాన్ని అర్థం చేసుకోవడానికి ఒక తాళం చెవిలాంటిది. చూశారు కదా, ఇదే ఆ ముఖ్యమైన వాక్యం, భిక్షాం దేహి. దీని మామూలర్థంలోకి వెళ్లే ముందు ఈ రెండు పదాల్లో ఎంత శక్తి ఉందో ఒక్క క్షణం గమనిద్దాం. ఇందులో ఒక అపారమైన శక్తి, ఒక లోతైన అభ్యర్థన దాగి ఉన్నాయి. మామూలుగా చెప్పాలంటే దీని అర్థం నాకు భిక్షను ప్రసాదించు అని. అయితే ఇక్కడ అడిగే భిక్ష మనం అనుకునే భౌతికమైన భిక్ష కాదు. దానికొక అంతరార్థం ఉంది. మరి ఆ లోతైన అర్థమేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే అసలు విషయముంది. భక్తులు అడిగేది కేవలం కడుపు నింపే ఆహారం కాదు. వాళ్లు ఆత్మకు అవసరమైన రెండు గొప్ప భిక్షల కోసం అడుగుతున్నారు. అందులో మొదటిది జ్ఞానం, అంటే ఏది నిజం, ఏది అబద్ధం అని తెలుసుకునే వివేకం. ఇక రెండవది వైరాగ్యం, అంటే ఏంటంటే ఈ ప్రాపంచిక బంధాలనుంచి, సుఖ దుఃఖాలనుంచి విడివడి స్థిరంగా ఉండగలగడం. అంటే అన్నపూర్ణాదేవి కేవలం అన్నం పెట్టే తల్లి మాత్రమే కాదన్నమాట. ఆమె పాత్ర చాలా పెద్దది. ఆమె మనకు ఆనందాన్ని, భయంలేని జీవితాన్ని, ఇంకా ధర్మాన్ని కూడా ప్రసాదించే జగన్మాత. అందుకే స్తోత్రంలో అమ్మవారిని చాలా పేర్లతో పిలుస్తారు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి చూస్తే నిత్యానందకరి, అంటే పేర్లోనే ఉంది కదా, ఎప్పటికీ ఉండే ఆనందాన్నిచ్చేది. వరాభయంకరి, కోరిన వరాలిస్తూ భయాన్ని పోగొట్టేది. ధర్మార్థనిష్టాకరి, ధర్మాన్ని, జీవితానికి సరైన మార్గాన్ని చూపించేది. ఇక చివరిగా మాత కృపాసాగరి, ఆమె దయకు అంతులేని సముద్రంలాంటి తల్లి. చూశారా, ప్రతి పేర్లోనూ ఆమె గుణం కనిపిస్తోంది. ఈ స్తోత్రంలో అమ్మవారి రూపాన్ని కళ్లకు కట్టినట్టు వర్ణిస్తారో. రత్నాలతో, ఆభరణాలతో ఎంతో అందంగా అలంకరించబడి ఉంటుందట. ఇక్కడొక అద్భుతమైన విషయం ఏంటంటే భిక్షూ రూపంలో ఉన్న తన భర్త, ఆ జగత్ప్రభువైన పరమశివుడికే ఈమె భిక్షను ప్రసాదిస్తుంది. వారిద్దరి మధ్య ఉన్న పవిత్ర బంధానికి, ఆమె కరుణకు ఇదొక గొప్ప నిదర్శనం. సరే, ఇక ఈ స్తోత్రంలో ఉన్న ఒక చాలా లోతైన, ఒక అద్భుతమైన ఆలోచన గురించి తెలుసుకుందాం. ఇది మన కుటుంబం, మన ఇల్లు అనే చిన్న భావనలను దాటి మనల్ని విశ్వస్థాయిలో ఆలోచింపజేస్తుంది. మాతా చ పార్వతీదేవి, పితా దేవో మహేశ్వరః. ఒక్కసారి వినండి. ఈ ఒక్క వాక్యం మనకు దైవానికి మధ్య ఉన్న బంధాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఒక రకమైన గాఢమైన ఆధ్యాత్మిక బంధాన్ని ఏర్పరుస్తుంది. దీని అర్థమేంటో తెలుసా? నా తల్లి పార్వతీదేవి, నా తండ్రి మహేశ్వరుడు, మరి నా బంధువులెవరంటే శివభక్తులందరూ. నా ఇల్లు ఏదో ఒక ఊరు కాదు, ఈ మూడు లోకాలే నా ఇల్లు. ఎంత గొప్ప భావన కదా ఇది! ఇది మన మధ్య ఉన్న విభజనలన్నింటినీ చెరిపేసి మనమంతా ఒకటే అనే విశ్వకుటుంబ భావనను కలిగిస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం చూసిన అంశాలన్నింటినీ కలిపి చూస్తే మనకు ఏమర్థమవుతుంది? మనమడిగే ఆ ఆధ్యాత్మిక భిక్షకు, మన జీవితపు అంతిమ లక్ష్యమైన మోక్షానికి సంబంధమేంటో ఇప్పుడు చూద్దాం. మరి ఈ స్తోత్రం పఠించడం వల్ల కలిగే ముఖ్య ప్రయోజనమేంటంటే ఇది మనలో ఉండే సహజమైన భయాలను, అంటే వృద్ధాప్యం, మరణం వంటి భయాలను పోగొట్టి మనసుకి శాంతినిస్తుందనే ఒక నమ్మకం. అమ్మవారి కరుణ ఆ భయాలను దాటే శక్తిని మనకు ఇస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ అష్టకం మనకు ఆత్మసాఫల్యం కోసం ఒక 3 అడుగుల మార్గాన్ని చూపిస్తుంది. మొదటి అడుగు మనల్ని పోషించే ఆ దైవం యొక్క శాశ్వత స్వభావాన్ని కనుగొనడం. రెండవది ఆత్మపోషణ కోసం జ్ఞానం, వైరాగ్యమనే భిక్షను ఎలా అడగాలో నేర్చుకోవడం. ఇక చివరిగా ఆ మార్గంలో నడిచి
భయం దుఃఖం నుంచి విముక్తి అయిన మోక్షాన్ని సాధించడం. ఈ పురాతన జ్ఞానాన్ని మన జీవితానికి అన్వయించుకుంటూ ఒక చిన్న ఆలోచనతో దీన్ని ముగిద్దాం. మన శరీరానికి ప్రతిరోజూ ఆహారం అవసరం, అది మనకు తెలుసు. మరి మన ఆత్మసంగతేంటి? దానికి కూడా పోషణ అవసరం కదా. మరి ఈరోజు మన ఆత్మను మనం ఎలా పోషించుకోవాలి? ఈ ప్రశ్న గురించి మనమందరం